హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా మార్కెటింగ్ వారిది సోఫా తయారీ యూనిట్ కూడా ఉంది. మనమైతే ఆర్డర్ల పైన ప్రత్యేకమైన సోఫాస్ తయారు చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 6 సీటర్ సోఫా విత్ లాంజ్ అనమాట. ఈ 6 సీటింగ్ కూడా వాళ్ళ ఇంట్లో కంఫర్ట్ ప్లేస్ చూసుకొని అక్కడ తయారు చేయించుకున్నారనమాట. ఇది వచ్చేసి 11 ఇంచెస్ హ్యాండిల్ వస్తుంది, 2 కప్ హోల్డర్స్ వస్తున్నాయి అనమాట. మనం వచ్చేసి దీనిలో 6 ఇంచ్ హైట్ కుషనింగ్ ఇచ్చాము, 4 ఇంచ్ 40 డెన్సిటీ 32 డెన్సిటీ హెచ్ఆర్ వేసామన్నమాట. మనం బోటం లేయర్ వచ్చేసి ప్లేవుడ్ వాడాము. లెగ్స్ కూడా క్వాలిటీ లెగ్స్ ఫిట్ చేసామన్నమాట. కింద బుష్ ఉండటం వల్ల మీ ఫ్లోరింగ్ అనేది గీతలు పడవు. సో ఈ హ్యాండిల్సే కానీ ఇవన్నీ, ఇదైతే డోర్ సైడ్ వస్తుంది కాబట్టి ఇలా డిజైనింగ్ కుట్టేశారనమాట. ఫైనెస్ట్ క్వాలిటీతో వీళ్ళు తయారు చేసుకున్నారు. బ్యాక్ సైడ్ కూడా వైట్ ఫైబర్ వాడాము, అది ఫస్ట్ క్వాలిటీ వర్జిన్ మెటీరియల్ అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఎంత ఎక్కువ కాలం వాడినా కూడా సేమ్ ఇంతే ఉంటుంది. మీకు చిరాకు వచ్చి తీసేయటమో విసుగు వచ్చి తీసేయటమో తప్పించి సోఫా అయితే పాడవదండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ ప్లేవుడ్ బేస్ ఉండటం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఎగిరి తొక్కినా బాగా గంతులేసినా కూడా సోఫా అన్నది డ్యామేజ్ అవ్వదన్నమాట. పూర్తిగా ఇప్పుడు మొదటి రోజు ఎలా ఉందో చివరి రోజు మీరు తీసే రోజు కూడా సోఫా అన్నది అలానే ఉంటుంది. ఒకవేళ కనుక నవార్ బెల్ట్ వేసుకున్నారు అంటే కిందన అది వెంటనే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్కే బాగా ఎగిరి దూకటం వలన పిల్లలు ఉన్న వాళ్ళు అది వెంటనే దిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఫోమ్ పాడవదు, కాకపోతే దిగిపోవడం వల్ల ఏంటంటే మనకి సోఫా గుంట పడిపోయిందేమో, దిగిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మార్కెట్లో వాడే సోఫా క్వాలిటీ కంటే కూడా మనం ఫైనెస్ట్ క్వాలిటీ వాడాము. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసేయండి. మీరు ఎలాగ కావాలి అనుకుంటే, ఎంత బడ్జెట్లో కావాలంటే దాన్ని బట్టే సోఫా క్వాలిటీ అన్నది ఉంటుందండి. మీరు అందరూ కూడా చేసే తప్పు ఏంటి అంటే ధర కంపేర్ చేసుకుంటారు, కానీ క్వాలిటీ కంపేర్ చేసుకోరు. మనం క్వాలిటీ కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మంచి ప్రోడక్ట్స్ మన ఇంటికి తీసుకుని వెళ్ళగలుగుతాం అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే కనుక మా ఛానల్ని ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇలాంటి కంఫర్ట్ ఎంజాయ్ చేయాలి అంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.